టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని, దానివల్ల పెట్టుకుంటడం వల్ల మనం తెలంగాణలో అధికారంలోకి రామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ చేశాడు, ఏ దమ్ముంటారా కేసీఆర్ మీ పార్టీ ఓటమి గల కారణం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లనే మీరు పరాజయం పాలయ్యారనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక 2 మీటింగులు పెట్టి వెళ్ళిపోయినుంటే కేసీఆర్ ఇంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పుడు, ఇంత చరిష్మా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇలా పరాజయం పాలైంది? గాంధీ భవన్లో రివ్యూ మీటింగ్లో సర్వే సత్యనారాయణ గారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? సర్వే సత్యనారాయణ గారు కామెంట్ చేశారు, టీపీసీసీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగిస్తేనే కానీ కాంగ్రెస్ పార్టీ బాగుపడదని. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిఫెన్స్ నుంచి వచ్చాడు, మనిషి మంచోడే, కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో తిరగడం వల్ల నాకు ప్లస్ అయ్యింది అని చెప్పి కేసీఆర్ గారు బాహాటంగా చెప్పారు. అలాగే ఆయన నాకు ఇక్కడ అడుగు పెట్టి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుందండి? కేసీఆర్కి ఒక తెలివి బాగున్నది, సెంటిమెంట్ను వాడకంలో నంబర్ 1. సరే, ఇంత సీనియారిటీ ఉండి కాంగ్రెస్ పార్టీలో విహెచ్ హనుమంతరావు గారంటే ప్రపంచానికి మొత్తం తెలిసిన వ్యక్తిగా ఎన్నో పదవులు అనుభవించారు. మీరెందుకు సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోయారు? నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్, గోల్ నేను కొట్టడం కాదు. సర్వే సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి కారణం మీ పార్టీ ఓడే అని చెప్పి అంటున్నారు. వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఏమిటండి? రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. ఎలా ఉంది ఆయన పరిపాలన పనితీరు, ఎలా అనిపిస్తుంది మీకు? నేనే హీరో, నేనే విలన్, నేనే కామెడీ అని కేసీఆర్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాలపై అడుగుపెట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. అంటే త్వరలో కేటీఆర్ని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మనమోడు చెప్పిండట, తాత ఎన్ని రోజులు నువ్వు ఉంటావు, ముసలో నువ్వు అయిపోయినావు, మా నాన్నకి ఎందుకు ఛాన్స్ ఇవ్వని అడిగిండట. ఓకే, మనమోడి మీద ప్రేమ. నా మనమోడు అడిగిండు, అరే ఆంధ్ర రాజకీయాలు తీసుకుందాం, ఈసారి అక్కడ ఎవరు అధికారంలో రాబోతున్నారని మీ ఉద్దేశం? మొన్న గెలిచిన వారి 6గురితో పాటు సబిత గారు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దానికి ఏమంటారు మీరు? హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.